దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం ఇటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యంలో నుండి మనం చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ లోకాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనతో మనందరితో ఒక అద్భుతమైన వాగ్దానమును చేస్తుంటున్నాడండి. ఈ యొక్క వాగ్దానము మనుషులు చేసేటటువంటి ఆ వాగ్దానము కాదు. ఈ లోకంలో ఏ వ్యక్తి ద్వారా కూడా పొందుకొని ఎవరు చేయలేనటువంటి వాగ్దానం దేవుడు చేస్తుంటున్నాడు. నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీవు ఎలాంటి సమస్య చేత బాధపడుతుంటున్నావో, ఎలాంటి ఇబ్బందుల చేత, ఎలాంటి కష్టముల చేత నీ జీవితంలో నిలిచి ఉందో, ఒక అడ్డుబండగా ఎదుర్కొనలేనటువంటి ఒక పెద్ద సమస్య ఏదైతే నీ ఎదుట ఉంటుందో, ఈరోజు దేవుడు ఆ యొక్క సమస్యనంతటిని కూడా విడిపించి నిన్ను సంతోషంగా ఆనందోత్సవాలతో దేవుడు నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడని వాగ్దానం చేస్తుంటున్నాడు. ఈ చదవనటువంటి వాక్యంలో నీకు ముందుగా పోవచ్చు అంటున్నానండి. నీకు ముందుగా పోవచ్చు అంటే చాలామంది ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలనో, మా యొక్క అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, నేను ఇంటర్వ్యూకి వెళ్తుంటున్నాను, ఎలాంటి ప్రశ్నలు వేస్తారో, ఎలాంటి విధముగా నేను సిద్ధపాటు కావాలనో, నేను ఇప్పుడు లేకపోతే ఏదైనా అడ్మిషన్స్కి వెళ్తున్నాను, అక్కడ ఎలా పరిస్థితులు ఉంటాయో, నేను హాస్పిటల్కి వెళ్తుంటున్నాను, డాక్టర్ నాకు ఆరోగ్యం గురించి ఎలా చెబుతాడో అనేటువంటి ఎంతోమంది వాళ్ళు వెళ్ళవలసిన త్రోవలలో ముందుగానే ఎన్నో రకాలైనటువంటి కలవరముల చేత, భయముల చేత నేటి దినాల్లో అనేక మంది జీవితాలు, హృదయాలలో ఒక సమస్యగా మిగిలి ఉంటున్నాయండి. ఆ యొక్క భీతి నుంచి, ఆ కలవరం నుంచి అనేక మంది ఈరోజు నలిగిపోతూ ఉంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ముందుగా, అంటే నువ్వు ఇక్కడ నుండి నువ్వు ఏ స్థలంలోకి సమస్య వైపు వెళ్తుంటున్నావో, ఏ యొక్క వైపు నీ వైపు ప్రయాణము ఈ దినం కొనసాగిస్తుంటున్నావో, దేవుడు అంటున్నాడు, నేనే నీకంటే ముందుగా వెళ్తుంటున్నాను. ఎందుకు దేవుడు ముందుగా వెళ్తుంటున్నాడు అంటే, మెట్టగానున్న స్థలములను సరళం చేయుటకు. మెట్ట అనేది ఏంటంటే, మనం అధిగమించలేని సమస్య, మనం ఎదుర్కొనలేని సమస్య, మన ఎదురుగా ఉన్న కష్టము, మనకు ఎదురుగా ఉన్న అనారోగ్యము, మనకు ఎదురుగా ఉన్న ఇబ్బందులు, అది ఏదైనా సరే ఆ మెట్టగా నువ్వు ఏదైతే చూసి భయపడుతూ ఎదుర్కొనలేనని నువ్వు ఆ యొక్క పరిస్థితిని చూసి కలవరపడుతుంటున్నావో, ఆ యొక్క పరిస్థితిని చూసి నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లలలో ఏదైతే మీరు ఎదుర్కొనలేనటువంటి సమస్యలు, సాధించలేనటువంటి సమస్యలు, నా కుటుంబంలో, మా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు అని ఏమైతే మీకు అడ్డుబండగా ఎదురుగా ఉంటున్నాయో, మీరు ఎదుర్కొనలేనటువంటి ఆ మెట్టలన్నిటినీ కూడా, అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకున్న ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ కూడా దేవుడు సరళం చేస్తానంటున్నాడండి, సమాధానకరంగా చేస్తానంటున్నాడు. నిన్ను ఆ యొక్క నీకంటే ముందుగానే ఆయన వెళ్ళి ఆ సమస్యలను తొలగించి నిన్ను ముందుకు తీసుకొని పోతానని వాగ్దానం చేస్తుంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు విశ్వసించి ఈ విన్న వాగ్దానము అవును, దేవుడు నాతోనే మాట్లాడాలని నమ్మి విశ్వసించినట్లయితే, దేవుని యందు నువ్వు నమ్మికించినట్లయితే, ఈరోజు నీవు ప్రార్థన చేసుకోవాలి. ఏ రీతిగా అంటే, అవును దేవా, ఈరోజు నాకు వాగ్దానం చేశావు కదా, నాకు ముందుగా వెళ్ళి నా ఎదురుగా ఉన్న మెట్టగానున్నటువంటి సమస్యలను, కష్టాలను, ఇబ్బందులను నాయన నీవు సరళం చేస్తానని చెప్పావు కదా, నేను నమ్ముతున్నాను, నీవు మాత్రమే చేయగలవని ఆయనను విశ్వసించి ఒక్క మాట ప్రార్థన చేసుకొని నీ ఇంటి నుండి నువ్వు బయలుదేరి వెళ్ళినట్లయితే, నువ్వు అడుగుపెట్టు ప్రస్తుత స్థలంలో దేవుడు నీకు విజయం ఇస్తాడు. నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్నటువంటి
అపవాది రూపొందించే ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కనుక ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకొని ఆయన పాదాల చెంత మోకరించి, దేవా నువ్వు నాకు సహాయం ఇచ్చి నా ఎదుట ఉన్నటువంటి ఆ మెట్టగా ఉన్న ప్రాంతాలన్నింటినీ నాకు ముందుగా మీరు వెళ్ళి దాన్ని సరళం చేసి నాకు సమాధానము, నా కుటుంబంలో సమాధానం దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.